హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చి మా హను గాడిది కేక్ స్మాష్. ఇది వచ్చి జూన్ 29th సాటర్డే జరిగింది. సో కేక్ స్మాష్ వచ్చి మేము టిల్గేట్ పార్క్, మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాము. సో ముందే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. 11:30 అరౌండ్ అలా సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే నేను కేక్ పిక్ చేసుకోవడానికి వచ్చా. ఇక్కడ కార్ పార్కింగ్ లేదు. సో చంటి ఇంకా హను బాహు అయితే కార్లో ఉన్నారు ఇంకో చోట. సో నేను కేక్ తీసుకొని ఇప్పుడైతే పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ పార్క్ చేసుకొని ఉన్నారు. ఇక్కడ వచ్చి మా పే చేయాలన్నమాట. బట్ స్టిల్ వెంటనే పిక్ చేసుకొని వెళ్ళిపోతాం కదా అనేసి చంటి అయితే కార్లోనే ఉన్నాడు. అట్లయితే పే చేయాల్సిన పనిలే, వెంటనే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే పార్క్ అయితే వచ్చేసాము. మా హను ఫుల్ నిద్రపోతూ ఉన్నాడు. అందుకోసం డ్రెస్ కూడా ఏం చేంజ్ చేయలేదు, ఇక్కడ చేంజ్ చేద్దాంలే అని. సో ఇంకా వచ్చేసాం. బాగా సన్నీగా బాగుండింది ఆ రోజు. సో ఇక్కడికి ఏమంటే నీమా వాళ్ళు కూడా వచ్చారు అండ్ మా అక్క వాళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్గా మా అక్క వాళ్ళు 1 day బిఫోరే రావాలన్నట్టు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి సాటర్డేనే వచ్చేసారు. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, లైక్ ఆఫ్టర్నూన్ అలా రీచ్ అయ్యారు. సాటర్డే వీకెండ్ కదా, ట్రాఫిక్. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి 11:30, అంటే మేము వచ్చిన ఒక 10 minutes 20 minutesకి వచ్చారనమాట. అండ్ నీమా వాళ్ళు కూడా వచ్చారు. నీమా రీసెంట్గా బేబీ గర్ల్ని డెలివరీ అయ్యింది. సో ఇంకా తను బర్త్డే పార్టీకి రాలేదు కదా. సో ఐ మీన్ చిన్న పాప లైక్ 5 to 10 days అయింది అంతే. సో రాలేదు కాబట్టి కేక్ స్మాష్ కన్నా రావాలి అన్నట్లు కేక్ స్మాష్కి అయితే వచ్చింది. సో తనకి హను అంటే చాలా ఇష్టము. సో ఇంకా హను ఎట్లా కేక్ కట్ చేస్తాడో, హౌ హీ విల్ ఎంజాయ్ అనేది చూడడానికి తను వచ్చిందనమాట. కేక్ స్మాష్కి అయితే ఎవరు ఉండరు కదా ఇక్కడ. సో అంత ఇదిగా పాప దిష్టి తగలడం అలాంటివి ఏమి ఉండదు కదా అనేసి కేక్ స్మాష్కి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి మేము ప్లేస్ హంటింగ్ అయితే చేస్తున్నాం. పెద్దది పార్క్. సో ఇంకా ప్లేస్ హంటింగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అన్నీ చూసాం. నాకేమంటే ఒక ఐడియా ఉంది ఎట్లా డెకరేట్ చేయాలని, కానీ ఎక్కడ నాకు అంత ప్రాపర్గా ఐ మీన్ ప్లేస్ దొరికితే అక్కడ ఎండ ఉండదు అనమాట, లైటింగ్ ఉండదు. అండ్ లైటింగ్ ఉంది అంటే నాకు అక్కడ డెకరేషన్ చేసేకి ఐ మీన్ పాసిబిలిటీ అనేది ఉండదన్నమాట. సో అందుకోసం ఇంకా ఇదైతే చూస్ చేసుకున్నాము. తెచ్చిన ఐటమ్స్ ఏవి డెకరేట్ చేయలేకపోయినాం, పెద్దగా అంత ఇదిగా లుక్ అనిపించలేదు. ఈవెన్ ఆ గ్లిటర్స్ లాగా అయితే యాడ్ చేసినాం, కానీ ఆఫ్టర్ దట్ నాకు అంత అనిపించలే ఫోటో తీసే. సో అందుకు తీయేసి అది కూడా. అండ్ దట్టు హను అయితే చాలా క్రాంకీగా ఉన్నాడు. ఇంకా ఏదో అలా కొంచెం ఫొటోస్ అయితే తీయేసాము. ఫొటోస్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్. మా హను ఏడుపు అనమాట. ఈవెన్ బెలూన్స్ నిలబెట్టడానికి కూడా స్కోపే లేదనమాట, పడిపోతూనే ఉన్నాయి. ఏదో మట్టి చెక్కలు ఏదో పెట్టి అడ్జస్ట్ చేసినాం కానీ కుదరలేదు. సో ఇంకా ఆ లోపలే మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. మా బావ వచ్చి పార్కింగ్లో ఉన్నాడు. ఇంకా మా అక్క అయితే వచ్చేసింది ఫస్ట్. హను ఇప్పుడు కేక్ పూసుకుంటాడు. ఆడుండే అన్నరా ఇక్కడ వచ్చి మా బావ కోసం అయితే వెయిటింగ్. మా అక్క కాల్ చేసి చెప్తా ఉండింది అడ్రస్, లొకేషను. అండ్ చాలా లేట్ అయిపోయింది. మా హను అస్సలు కోఆపరేట్ చేయలేదు. కొన్ని ఫొటోస్ తీసే లోపల ఐ మీన్ నార్మల్ డ్రెస్తో తీసే లోపలే చాలా లేట్ అయింది. 2 అయిపోయింది ఆల్మోస్ట్. He asked me what can you see around you? I said trees. I can see the trees, of course. Hanu, start చేద్దామా? Anni, స్టార్ట్ అంటే అని కమ్ హియర్. చూడు ఒకటే తిరుగుతుంది రాక్షసి, భయం లేదు కదా దీనికి. వాళ్ళంతా వచ్చి గంట అయ్యింది. యా నుంచి వస్తావు నువ్వు? చూసేది చూడా గుడ్లా. కేక్ స్మాష్. నువ్వు అక్కడ కూర్చోబెట్టే, అందరు ఉన్నారు. హను హను ఇక్కడ చూడండి. కేక్ 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 బేబీ షార్క్ పెట్టు. బేబీ షార్క్. అంతే కదా. వదిలే హను హను కేక్ కేక్ వాడికి నాకిచ్చే, ఊరికే నాకిచ్చే. జరుగురా. అయ్యో వదిలే నువ్వు లేసే. హను ఇదన్నా
నాకు పిచ్చరా వాడికి. Baby shark, do 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 do. Baby shark. సో చాలా లేట్ అయిపోయింది, ఇలా ఏడుస్తూనే ఉన్నాడు. 2:30 2:30 అయిపోయింది. పాపం నేమా బాలింత చాలా హంగ్రీగా ఉంది. పాపం తన వల్ల కాలేదు. ఇంకా నాకే అనిపించింది అయ్యో అని. కానీ ఇంకా అమ్మాయి నేను చూడాలి అన్నట్లు అక్కడే కూర్చొనే ఉండింది. నేను అప్పటికి వెళ్ళిపోలే, లేదా ఫుడ్ ఆర్డర్ పెడతాను అని చెప్పినా ఒప్పుకోలే తను. సో ఇంకా అట్లే చూస్తుంది వాడి కోసం. కానీ వాడైతే అస్సలు కోఆపరేట్ చేయాలి, ఫుల్ ఏడుపు అనమాట. నా డ్రెస్ అంతా కేకే ఉండింది, అంత అసలు దారుణంగా ఉన్నాడు, అస్సలు కూర్చోలేదు కొంచెంసేపు కూడా. సో ఇంకా చాలా టైం తీసుకున్నాం గ్యాప్ వాడిని ఏడుపు కంట్రోల్ చేయడానికి. బాహు నోరు మూసుకో, ఫోటో తినా. వాడిని ఏదో మేనేజ్ చేసి కూర్చోబెడితే బాహు అయితే అప్పుడనగా మళ్ళీ వాటిని భయపించేలా గట్టిగా వస్తున్నాడు. అక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్లో జామిల్ అభిన్ నీమా వాళ్ళ హస్బెండ్ పరిగెత్తా వస్తున్నాడు. వాడు స్టార్ట్ చేశాడు, కొంచెం క్వైట్ అయినాడు అనేసి. నీమాకైతే సి సెక్షన్ జరిగింది, తన వల్ల కాలేదు, చాలాసేపు వెయిట్ చేసింది. ఇంకా వెళ్ళి అక్కడ చైర్ ఉంటే అక్కడ కూర్చొని ఉండింది అనమాట. చాలా ప్రయత్నాలు చేసామన్నమాట. యాక్చువల్గా కేక్ ఏమైందంటే కేక్ కూడా కప్ కేక్ షేప్ అనమాట కేక్. కానీ అది ఏమైందంటే కొంచెం కేక్ కవర్ పడిపోవడం వల్ల కేక్ అంతా ఒక సైడ్కి వచ్చేసి మొత్తం షేప్ అయిపోయింది. బట్ ఎనీవే స్మాషింగే కదా అనేసి ఇంకా లైట్ తీసుకున్నాము. మా హను అయితే అసలు ఏడు పాపట్ల ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినాం. మేమే కొంచెం వాడిని కేక్ ఇది స్మాష్ చేపించి ట్రై చేద్దామనేసి చేసినా కానీ అస్సలు కంట్రోల్ అవ్వలేదు. ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ 3 అయిపోయింది. ఇంకా నీమాకి తన వల్ల కాలేదు, ఇంకా నేను వెళ్ళిపోతాను అనేసి అనింది అనమాట. సో ఓకే ఫైన్ అనేసి తనైతే అంటే ఉండింది, లాస్ట్ వరకు ఉండింది. ఇంకా ఇక్కడేమంటే ఇంకా వీడు వినట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు అనేసి అందరినీ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. ఐ మీన్ ఎవరు లేకపోతే హీ విల్ బీ ఓకే అన్నట్లు మా అక్క వాళ్ళు కొంచెం సైడ్కి వెళ్ళిపోయారు, నీమా వాళ్ళు సైడ్ వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి కూర్చొని ఉండింది నీమా. బ్యాక్గ్రౌండ్ చైర్లో కనిపిస్తుంది వెరీ ఫార్. జరగండి భావేష్ రుకు. The only thing wrong with it is you are not letting me help. అదా పెట్టు. సో అలా అందరు వెళ్ళిపోయినాక వాడు క్వైట్గా కూర్చొని కొంచెం స్మాష్ చేస్తే ఎంజాయ్ చేశాడనమాట. అప్పుడు ఇంకా అందరికీ ఐ మీన్ మేమాకి మా అక్క వాళ్ళకి కాల్ చేసి పిలిపించాము రండి అని. సో ఇక్కడ కొంచెం టేస్ట్ చూసి అప్పుడు ఓకే కొంచెం సెట్ అయ్యాడు. ఇంకా అప్పటి నుంచి కేక్ స్మాష్ చేసి బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇంకా నీమా కూడా వచ్చింది లాస్ట్ మూమెంట్. ఫైనల్లీ తను చూడాలనుకునేది చూసింది. షీఈస్ హ్యాపీ వెళ్ళిపోయింది కూడా చాలా త్వరగా. ఇంకా అది అయిపోయాక ఫొటోస్ తీసుకునేసి ఇంకా మేము కూడా ప్యాక్ చేసుకునేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం. లంచ్ ఏం యాక్చువల్ ప్లాన్గా రాలేదనమాట. ఐ మీన్ ప్లాన్ ఇన్ ద సెన్స్ లంచ్ ఏం తీసుకురావాలి అని అయితే అనుకోలేదు, త్వరగా వెళ్ళిపోతాం కదా అనుకున్నాం. బట్ లేట్ అయిపోయింది హను వల్ల. అఫ్ కోర్స్ కిడ్స్ ఇంకా కోఆపరేట్ చేయరు కదా ఇలాంటివి ఏదైనా ఉంటే, సో అందుకు లేట్ అయిపోయింది. సో ఈ పార్క్ ఆల్రెడీ చూపించున్న టిల్గేట్ పార్క్, ఇది చాలా పెద్ద పార్క్, ఇలా కెనల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారా సమ్మర్ కదా, సో ఈ ఫారినర్స్ అంతా ఇలా చైర్స్ తీసుకొని ఫుల్ సెటిల్ అయిపోతారు అనమాట. మార్నింగ్ వచ్చేస్తారు విత్ ఫుడ్, ఈవినింగ్ వరకు కూర్చుంటారు హ్యాపీగా. వాళ్ళకి సన్నీగా ఉండాలి అంతే, ట్యాన్ కావాలి వాళ్ళకి, ట్యాన్ కోసం విటమిన్ డి కోసం పొద్దున వచ్చినారంటే నైట్ వరకు వెళ్ళరు వాళ్ళు. ఇంకా నైట్ అంటే 9:30 వరకు ఎండ ఉంటుంది మాకు ఇక్కడ. అండ్ అది వచ్చి ఓపెన్ పార్కే కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, అండ్ అంటిల్ 6 వరకు ఉండొచ్చు. సో ఫుల్ నా డ్రెస్ అంతా కేకే. మంచి ఫొటోస్ వెనకాల మదర్స్ కష్టం చాలా ఉంటుంది. నాకైతే స్టిక్కర్ పడిపోయింది, నా డ్రెస్ అయితే ఫుల్ బంక మొత్తం కేకే అనమాట. వాడి చేతికి మూతికి ఉండే కేక్ అంతా నా డ్రెస్కి పూసేసినాడు ఏడుస్తా. సో ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ అంతా చేసాము. నేను మార్నింగే కుక్ చేసి వెళ్ళిపోయాను అందరికీ. ఇంకా ఎవరి పాటికి వాళ్ళందరూ ఫ్రెష్ అవుతున్నారు. ఇంక ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్సే ప్యాక్ చేయాలి. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఏమేమి ఇచ్చాను అనేది చూపిస్తాను.
అండ్ ఇలా ఇది ఒకటి వేజ్ అనమాట, ఫ్లవర్ వాజ్కి ఉంటుంది, ఆ ఫ్లవర్ వేజ్ది. అండ్ ఒక సెంటెడ్ క్యాండిల్ ఇచ్చాను. అంటే ఇక్కడ గిఫ్ట్స్ నేను బాయ్స్కి సపరేట్, గర్ల్స్కి సపరేట్ అన్న తీసుకున్నా. ఇది వచ్చి డాట్ గేమ్ అనమాట కిడ్స్ కోసము. అండ్ ఒక బ్యాట్ బాల్, ఇది ఓన్లీ రేయాన్ వరకే తీసుకున్నా, వాడికి ఒకటి స్పెషల్గా అన్నట్లు. అండ్ ఇవైతే మిగతావన్నీ అందరికీ తీసుకున్నా. అండ్ ఇది వచ్చి యోయో, ఇది కూడా ఒక గేమ్, లైక్ మనం దారం ఇట్లా లూజ్ చేసి అది స్ప్రింగ్ లాగా పైకి వస్తుంది. సో అలా యోయో గేమ్ టాయ్ అది. అండ్ ఒక పెన్ విత్ తేయాన్స్ అనే నేమింగ్తో పెన్ అయితే, పర్సనలైజ్డ్ పెన్ అయితే తెప్పించాను. సో లైక్ మేము 30 ఫ్యామిలీస్ పిలిచాము. యాక్చువల్గా 40 ఫ్యామిలీస్ మేము ప్లాన్ చేసుకునేది. అందులో 10 మెంబర్స్ కన్ఫర్మ్ చేశారు రాలేము అని. సో ఇంకా 30 ఫ్యామిలీస్ అయితే వచ్చారు. అండ్ క్లిప్స్ సెట్ అనమాట గర్ల్స్కి. అండ్ కిచెన్ సెట్ ఫర్ గర్ల్స్, అంటే గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ అన్నట్లు తీసుకున్నా. సో ఇలా కిచెన్ సెట్ గర్ల్స్కి, చిన్నపిల్లలే కదా ఆల్మోస్ట్ అందరూ వచ్చింది, అంటే ఏజ్కి తగ్గట్టు తీసుకున్నాను నేను టాయ్స్ ప్లాన్ చేసి. అండ్ ఇలా XOX గేమింగ్ ఒకటి. అండ్ చిన్నపిల్లలు గర్ల్స్కి వాచ్ అనమాట, కిడ్స్ వాచ్ ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇవి ఓవరాల్ మోస్ట్లీ ఇవే అనమాట గిఫ్ట్స్. అండ్ మా అనికాకి సపరేట్గా ఇది వచ్చి మా చంటి వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అబ్బాయి, చిన్న అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి. సో అబ్బాయి కోసం మన టాయ్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చి మా అనికాకి తీసుకున్నాను. అంతే, మిగతావన్నీ కామన్. అందరికీ ఒకేలాంటి గిఫ్ట్సే ఇచ్చాను. ఓన్లీ రేయానికి, అనికాకి మాత్రం కొంచెం స్పెషల్ ఆ 2 తీసుకున్నా. అండ్ ఇవే థ్యాంక్ యూ బ్యాగ్స్ అనమాట. నేనైతే ఇవి ప్యాక్ చేసేయాలి. సో ఇంకా ఆ రోజు ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్నింది కదా, T20 వరల్డ్ కప్ మ్యాచ్. సో అక్కడ మా బావ ఫోన్లో, చంటి ల్యాప్టాప్లో, ఇద్దరు అదేదో టీవీలోనే పెట్టుకొని చూడొచ్చు, కానీ ఇద్దరు ఎవరి పాటికి వాళ్ళు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చి ఇండియా విన్ అయిందని మా బావ మాకు ట్రీట్ ఇచ్చాడనమాట, పిజ్జా ట్రీట్. నేను ఎందుకన్నా మీరు ఇచ్చారు మనీ అనేసి అన్నాను. మా ఇంటికి వచ్చారు కదా, మీరెందుకు పే చేశారు అంటే, సరే అయితే నా మనీ నాకు ఇచ్చేయి అన్నట్లు ఊరికే జస్ట్ ఫన్ చేశాడు. సో ఇంకా ఆ తర్వాత ఇలా గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఇది నైట్ అనమాట. సో అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్డ్ నిద్రపోవడానికి. నేను ఇంకా లాస్ట్ కొంచెం ఉంది, ఆ కేక్స్, ఈ చాక్లెట్స్ కూడా బ్యాగ్లో అయితే వేసేయాల. ఆల్మోస్ట్ అన్నీ ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి అనేది ప్యాక్ చేసేసి, గిఫ్ట్స్ కూడా చేసి, చాక్లెట్స్ అన్నీ ప్యాక్ చేసేసా. సో ఇక్కడ నుంచి కొన్ని ఫొటోస్ అయితే పోస్ట్ చేశాను, చూడండి. సో ఇలా జరిగిందనమాట మా హనుగాడి కేక్ స్మాష్. మీకు గనక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద బర్త్డే వ్లాగ్. And don't forget to press the bell icon for the further notifications. Thanks for watching. Bye bye.